వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం సంక్షోభాల అవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ మొదటి భాగం. పెట్టుబడిదారీ విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించిన ప్రధాన ఆర్థిక సంక్షోభాల కాలక్రమానుసారం తెలుసుకుందాం. 1837 సంవత్సరంలో ఊహాజనిత రుణాలు మరియు ఆస్తి బుడగలు పేలిపోయిన కారణంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తీవ్ర ఆర్థిక భయాందోళనలు సంభవించాయి. ఇది భారీ బ్యాంకింగ్ వైఫల్యాలతో పాటు 5 ఏళ్ల ఆర్థిక మాంద్యంకు దారితీసింది. 1857 సంవత్సరంలో ఒహియో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రస్ట్ కంపెనీ పతనంతో ప్రేరేపించబడిన, ఇది నిజంగా పరస్పరం అనుసంధానించబడిన మొదటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారింది. ఇది యూరోపియన్ మరియు ఉత్తర అమెరికా తయారీ కేంద్రాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. 1873 సంవత్సరంలో భారీ ఆర్థిక మాంద్యం వల్ల వియన్నా మరియు న్యూయార్క్లలో ఆర్థిక మార్కెట్ పతనాల వల్ల ప్రేరేపించబడిన ఈ సంక్షోభం పాశ్చాత్య ప్రపంచాన్ని ఆర్థిక స్తబ్దత యొక్క విస్తరించిన యుగానికి పంపింది. ఇది 1840ల తర్వాతి పారిశ్రామిక వృద్ధి ముగింపును సూచిస్తుంది. 1929 సంవత్సరంలో అధిక ఉత్పత్తి, అధిక మార్జిన్ ట్రేడింగ్ మరియు నిర్బంధ వాణిజ్య సుంకాల కారణంగా 1929 మరియు 1932 మధ్య ప్రపంచ జీడీపీ 15% తగ్గిపోయింది. ఆకస్మిక వాల్ స్ట్రీట్ క్రాష్తో ఉద్భవించిన ఈ ఆర్థిక సంక్షోభం ఆధునిక చరిత్రలో అత్యంత వినాశకరమైన ప్రపంచ ఆర్థిక విపత్తుగా మిగిలిపోయింది. 1973లో ఓపెక్ దేశాలు విధించిన చమురు ఆంక్షలు అంతర్జాతీయ ఇంధన ధరలు 4 రెట్లు పెరిగడం వల్ల మొదటి చమురు సంక్షోభాన్ని ప్రపంచం చూసింది. ఇది పారిశ్రామిక దేశాలను స్టాగ్ఫ్లేషన్కు పరిచయం చేసింది, స్తబ్దత మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం యొక్క శిక్షార్హమైన కలయిక. 1982లో పాశ్చాత్య కేంద్ర బ్యాంకుల కఠినమైన ద్రవ్య విధాన పెంపుదలలు తీవ్రమైన మాంద్యాన్ని ప్రేరేపించాయి మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా లాటిన్ అమెరికా అంతటా భారీ బాహ్య రుణాలను తీర్చలేకపోయాయి. ఇది రుణ సంక్షోభం మరియు ప్రపంచ మాంద్యంగా పరిగణించబడింది. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం సోవియట్ యూనియన్ రద్దు మరియు ప్రాంతీయ రియల్ ఎస్టేట్ పతనం తర్వాత వ్యవస్థాగత పునర్నిర్మాణం ద్వారా నడపబడిన ఈ సంక్షోభం ప్రపంచ వాణిజ్య నెట్వర్క్లను గణనీయంగా ప్రభావితం చేసింది. 1997 సంవత్సరంలో ఆసియా ఆర్థిక సంక్షోభం, థాయ్ బాట్ కరెన్సీ పెగ్ పతనంతో ప్రేరేపించబడిన ఆర్థిక అంటువ్యాధి ఆగ్నేయాసియా అంతటా ప్రబలింది. ఇది భారీ మూలధన వినాశనానికి దారితీసింది. 2000 సంవత్సరంలో .com బబుల్ అనే ఈ సంక్షోభం అత్యంత ఊహాజనిత ఇంటర్నెట్ కంపెనీ స్టాక్ వాల్యుయేషన్ల వేగవంతమైన ప్రతి ద్రవ్యోల్బణం మార్కెట్ క్యాపిటలైజేషన్లో ట్రిలియన్లను తుడిచిపెట్టింది, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలను సుదీర్ఘ సాంకేతిక రంగ మందగమనంలోకి నెట్టివేసింది. 2008లో సంభవించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం యునైటెడ్ స్టేట్స్లో పరపతి సబ్ప్రైమ్ తనఖా మార్కెట్ పతనం కారణంగా ప్రేరేపించబడింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడం వల్ల ఇంటర్ బ్యాంక్ రుణాలు లాక్ చేయబడ్డాయి, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు తొలగించబడ్డాయి మరియు ఈ ఆర్థిక మాంద్యం బహుళ ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ బెయిల్ అవుట్లను డిమాండ్ చేసింది. 2010 సంవత్సరంలో యూరోజోన్ రుణ సంక్షోభం దక్షిణ ఐరోపా అంతటా, గ్రీస్ మరియు పోర్చుగల్ వంటివి అధిక ప్రభుత్వ రుణ స్థాయిలు తీవ్ర ప్రాంతీయ బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసింది. దీనికి కఠినమైన పొదుపు కార్యక్రమాలు అవసరం మరియు యూరోపియన్ వృద్ధిని భారీగా నిరోధించింది. 2020లో సంభవించిన కోవిడ్-19 మహమ్మారి మాంద్యం గ్లోబల్ లాక్డౌన్లు అంతర్జాతీయ వాణిజ్యాన్ని అకస్మాత్తుగా నిలిపివేశాయి. ఇది నిజమైన ఆర్థిక ఉత్పత్తిలో యుద్ధానంతర సంకోచాన్ని ప్రేరేపించింది. ఇది అపూర్వమైన పరిమాణాత్మక సడలింపును అమలు చేయడానికి కేంద్ర బ్యాంకులను బలవంతం చేసింది. ఈ సంవత్సరం అనగా 2026లో ఎనర్జీ షాక్ మరియు జియోపొలిటికల్ స్లోడౌన్ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం క్లిష్టమైన సరఫరా గొలుసులు మరియు అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు అంతరాయం కలిగించింది. ఈ నిర్మాణాత్మక షాక్ ప్రపంచ జీడీపీ వృద్ధిని 2.5%కి తగ్గించింది. ఇది తిరిగి పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచడానికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులను కూడా ముందుకు తెచ్చింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను గత 12 సంవత్సరాలుగా అనుసరించిన మన పాలకులు దేశాన్ని ఏ స్థితిలో ఉంచారు తెలుసుకుందాం. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన నయా ఉదారవాద విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకు సర్వరోగనివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ 3 దశాబ్దాలు గడిచేసరికి ఆ విధానాల డొల్లతనం, చివరగా చర్చించిన 2026 ఆర్థిక సంక్షోభ రూపంలో మన దేశంలో బయటపడింది.
2008లో అమెరికా సబ్ప్రైమ్ సంక్షోభంతో ఈ వైఫల్యం బట్టబయలైంది. నేటికీ ఆ సంక్షోభం కొనసాగుతూ ఉండడమేగాక రానురాను మరింత తీవ్రమవుతోంది. కాని పెట్టుబడిదారీ వర్గానికి ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కానరావడం లేదు. అందుకే అవే పనికి రాని నయా ఉదారవాద విధానాలనే కొనసాగిస్తున్నాయి. ప్రజలను మరింత నిష్ట దారిద్ర్యంలోకి నెడుతున్నాయి. భారతదేశంలోని మన ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాల వల్ల దేశం కరోనాకు ముందే మాంద్యంలోకి జారుకున్నది. పారిశ్రామికోత్పత్తి అంతకు ముందు 8 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయింది. జీడీపీ 4.2% దిగజారిపోయింది. నిరుద్యోగం అర్ధశతాబ్దంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకుంది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో మన ప్రభుత్వ అసమర్థత వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలని, ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేయాలని ఆర్థికవేత్తల నుండి వస్తున్న డిమాండును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అలా చేసినట్లయితే దేశీయ గిరాకీ పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం తేలికయ్యేది. ఇప్పుడు ప్రజలనుభవిస్తున్న ఆర్థిక బాధల నుండి బయటపడేవారు. ఇది రెండు రకాలుగా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడేది. కాని కార్పొరేట్ సేవలోనే నిండా మునిగిపోయిన మన ప్రభుత్వానికి ఈ సూక్ష్మం అర్థం కావడంలేదు. ఇటీవలి ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం మహమ్మారి కాలంలో భారతదేశంలోని శతకోటీశ్వరుల సంపద 35% పెరిగింది. ఈ కాలంలో మన దేశంలోని మొదటి 100 మంది శతకోటీశ్వరుల సంపద దాదాపు 13 లక్షల కోట్లు పెరిగింది. దీనికి పూర్తి భిన్నంగా లాక్డౌన్ కాలంలో 12.5 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2020 ఏప్రిల్లో గంటకు 1,70,000 మంది చొప్పున నిరుద్యోగులయ్యారు. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, ఉపాధి కోల్పోవడంతో పాటు అన్ని నిత్యావసర సరుకుల, ప్రత్యేకించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దారుణంగా పెరగడం ప్రజలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నది. ముడి చమురు అంతర్జాతీయ ధర 2013లో $109 ఉంటే 2021 నాటికి అది $53కు తగ్గింది. ఇదే సమయంలో ఆర్థిక సంక్షోభం మూలంగా ముడి చమురు దిగుమతులు కూడా తగ్గాయి. అయినప్పటికీ మన ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను చాలా దారుణంగా పెంచేస్తున్నది. ఇంధన ధరలు ఇంతగా పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దారితీసింది. ఆహార ధరలు కూడా పెరిగి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో నేడు భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలు తమ జీవితమంతా కూడబెట్టుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న మొత్తాలను తమ ఆశ్రిత పెట్టుబడిదారులు లూటీ చేసుకోవడానికి అనుమతించారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అస్థిరమయ్యేందుకు దారితీసే విధంగా ఈ పెట్టుబడిదారుల రూ. 9 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. భారతీయ వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ రాబందులకు ఆహారంగా వేయడానికి మన ప్రభుత్వం చట్టాలు చేసింది. ఈ చట్టాలు మన దేశ ఆహారం స్వయం సమృద్ధిని, దానిలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ ధాన్యసేకరణ విధానాన్ని, దానిపై ఆధారపడి జరిగే ప్రజాపంపిణీని నాశనం చేస్తాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తారాస్థాయికి చేరిన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రజల వద్ద ఏమీ మిగల్చలేదు. భూములు, గనులు, అడవులు, అంతరిక్షంలోని టెలికాం స్పెక్ట్రంలు అన్నింటినీ కార్పొరేట్లకు అర్పించేస్తున్నారు. అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఈ విధానాలు సామాజిక న్యాయాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగం మీద కూడా దాడి చేస్తోంది. రాష్ట్రాల పరిధిలోనికి వచ్చే వ్యవసాయం, ఉమ్మడి జాబితాలోనికి వచ్చే విద్య, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై ఏకపక్షంగా చట్టాలు చేసేసి రాష్ట్రాలపై రుద్దుతోంది. తాను నిర్దేశించిన నయా ఉదారవాద విధానాలను అమలు జరిపితేనే రాష్ట్రాలకు అదనపు నిధులిస్తామని మెలిక పెడుతోంది. జీఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆదాయ వనరులను తన గుప్పెట్లోకి తీసుకుంది. జాతీయోద్యము వారసత్వంగా మనకు సంక్రమించిన కార్మిక, ప్రజాస్వామిక హక్కుల, లౌకిక వ్యవస్థ, సామాజిక న్యాయం అన్నీ ఈ సంక్షోభ కాలంలో కాలరాయబడుతున్నాయి. మరోపక్క గత 75 సంవత్సరాలలో సాధించుకున్న కొద్దిపాటి ఆర్థిక స్వావలంబన, ఆహార భద్రత సైతం గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల వ్యవస్థను కార్పొరేట్ ధన ప్రవాహం అపహాస్యం చేస్తున్నది. జాతీయ దురహంకారం, మతవిద్వేషం, దేశభక్తి ముసుగులో చెలామణి అవుతున్నాయి.
ప్రభుత్వం నుండి ఏకకాలంలో తీవ్రతరమైన ఈ దాడులు దేశంలోని కార్మిక, రైతాంగ ఇతర శ్రామిక వర్గాలన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. సిఏఏ మరియు ఎస్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా మతాలకు అతీతంగా ఇటీవలి కాలంలో కనీవిని ఎరుగని రీతిలో అపూర్వమైన నిరసనలు జరిగాయి. మరోవైపు ట్రేడ్ యూనియన్లు సంయుక్తంగా ఇచ్చిన అఖిల భారత బంద్ గతంలో కన్నా పెద్ద ఎత్తున విజయవంతమైంది. బంద్లో కార్మికులతో రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు భుజం కలిపి పాల్గొన్నారు. వివిధ సెక్షన్లకు చెందిన 25 కోట్ల మంది కార్మికులు, ప్రజలు సమ్మెలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 4 మాసాలుగా దేశ రైతాంగం ఢిల్లీలో చారిత్రాత్మకమైన పోరాటం చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకులు, ఎల్ఐసి, జేఐసి ఉద్యోగులు, విశాఖపట్నం స్టీలు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. రాను రాను మరిన్ని సెక్షన్ల శ్రామిక ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్షోభ కాలంలో ప్రజల మీద దాడులు పెరగడమే కాదు, ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి చరిత్ర తిరగరాసే అవకాశాలు పెరుగుతాయి. మార్పులు తీవ్రమైన వేగంతో సంభవిస్తాయి. అభ్యుదయ శక్తులు ఈ సంక్షోభ స్వరూపాన్ని సక్రమంగా అవగతం చేసుకుని సరైన సమయంలో, తగినంత వేగంతో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా విఫలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశగా ముందడుగులు ఆ క్రమంలోనే పడతాయి. ప్రపంచాన్ని కుదిపేసిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గత చరిత్ర, ప్రస్తుత స్థితిగతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అంశం అవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, నిరుద్యోగం అవధులు దాటి పెరిగిపోవడం దీని పర్యవసానాలే. అయితే చాలామంది ఈ సంక్షోభం కోవిడ్-19 కారణంగానే ఏర్పడిందని అనుకుంటున్నారు. కోవిడ్-19 గనక అదుపులోకి వచ్చేస్తే తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. ఈ కోవిడ్-19 రాకమునుపే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మందగించడం మొదలైందన్నది మొదట మనం గుర్తించాల్సిన వాస్తవం. ఇంకా చెప్పాలంటే 2008లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి, బుడగ పేలిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఇంతవరకు పూర్తిగా కోలుకోనేలేదు. కొద్దిగా పుంజుకోవడం, మళ్లీ వెంటనే పడిపోవడం జరుగుతూనే ఉంది. అమెరికాలో ట్రంప్ గొప్పగా నిరుద్యోగిత రేటు తక్కువగా ఉందని చెప్పుకున్నాడు. కాని నిజానికి 2008కి ముందు కాలంలో పని దొరికిన రోజుల కన్నా ఆ తర్వాత కాలంలో తక్కువ రోజులు పని లభించింది. దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అమెరికాలో అధికారికంగా చెబుతున్న 4% నిరుద్యోగం కన్నా వాస్తవ నిరుద్యోగం 8% పైనే ఉంది. ఇది 2020లో కరోనా వ్యాపించక ముందున్న పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణం ఏమిటి? ఉత్పత్తిలో వచ్చే మిగులులో కార్మికుల వాటా తగ్గిపోయి, పెట్టుబడిదారుల వాటా పెరుగుతూ వచ్చింది. ఒకవైపున సాంకేతికాభివృద్ధి ఫలితంగా కార్మికుల ఉత్పాదకత బాగా పెరుగుతూ వచ్చింది. కాని ఆ కార్మికుల నిజవేతనాల స్థాయి మాత్రం అందుకు తగినట్టు పెరగకుండా యథాతథంగా కొనసాగుతూ వచ్చింది. అందువలన ఉత్పత్తిలో వేతనాల వాటా తగ్గుతూ, లాభాల వాటా పెరుగుతూ వచ్చింది. ఇదంతా నయా ఉదారవాద విధానాల పుణ్యమే. ఎప్పుడైతే వేతనాల వాటా పెరిగిన ఉత్పత్తికి తగినట్టు పెరగలేదు, అప్పుడు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా డిమాండ్ పెరగదు. పెట్టుబడిదారుడి లాభం పెరిగినంత మాత్రాన అతడు దానినంతటినీ ఖర్చు చేయడు. మరోవైపు కార్మికుల వేతనాల వాటా పెరగనందున వారు కొనుగోలు చేయగల శక్తి తగ్గిపోతుంది. పెరిగిన ఉత్పత్తితో పోల్చితే పర్యవసానంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇది పెట్టుబడిదారీ ప్రపంచం అంతటా కరోనా రావడానికి ముందే నెలకొన్న పరిస్థితి. ఇప్పుడు కరోనా వచ్చి ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. అయితే కరోనా అదుపులోకి వచ్చాక కూడా ప్రపంచంలో కొనుగోలు శక్తి తగినంత లేని పరిస్థితి అలానే ఉంటుంది. నిజానికి అది నానాటికి మరింత జటిలం అవుతుంది కూడా. ఈ స్థితి నుండి బయటపడాలంటే ప్రభుత్వం చేసే ఖర్చును పెంచాల్సి ఉంటుంది. ఆ అదనపు ఖర్చు కోసం అవసరమైన సొమ్ము పెట్టుబడిదారులపై అదనపు పన్నులను విధించిగాని, ద్రవ్యలోటును పెంచిగాని సమకూర్చుకోవాలి. కార్మికుల మీద, ప్రజల మీద భారం మోపడం వలన ఉపయోగం ఉండదు. కార్మికులు ఎటుతిరిగి వారి ఆదాయాలను ఖర్చు చేస్తారు. వారి దగ్గర నుండి పన్ను రూపంలో ప్రభుత్వం తీసుకుని ఖర్చు చేస్తే డిమాండ్ పెరిగేదేమీ ఉండదు. సంక్షోభం తగ్గేదీ ఉండదు. కాని ఫైనాన్సు పెట్టుబడి ప్రభుత్వం అదనపు ఖర్చు చేయడానికి అంగీకరించదు. అంటే కరోనా తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఎట్టి చర్యలు చేపట్టడం జరగలేదు. నయా ఉదారవాదం పెట్టుబడిదారీ వ్యవస్థను దారితోచని స్థితికి తెచ్చింది.
కరోనా అనంతరం నిబంధనలు సడలించాక వినిమయ వస్తువుల కొనుగోలు పెరుగుతుందని అనుకున్నా, సరుకుల ఉత్పత్తికి పెట్టే పెట్టుబడులు మాత్రం కరోనాకు ముందున్న పాత స్థితికి చేరుకోవు. అంటే వినిమయ వస్తువుల ఉత్పత్తి కూడా పాత స్థితికి చేరుకోదు. అంతకన్నా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కరోనా మహమ్మారి వంటి ఒక షాక్ తగిలాక ఈ విధంగానే ఉంటుంది. ఒక చిన్న లెక్క సహాయంతో దీనిని అర్థం చేసుకోవచ్చు. కరోనాకు ముందు మన ఆర్థిక వ్యవస్థ 2% చొప్పున ప్రతి ఏడూ వృద్ధి చెందుతోందనుకుందాం. అప్పుడు పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని కూడా ప్రతి ఏడూ 2% చొప్పున పెంచుతూ వస్తాడు. అతడి పెట్టుబడి విలువ ₹500 అనుకుందాం. ఉత్పత్తి అయ్యే సరుకు విలువ రూ.100 అనుకుందాం. మార్కెట్లోకి ₹100 విలువ గల సరుకు వస్తుంది. ఉత్పత్తి విలువ ₹100 అనుకున్నాం. దీనిని పంచుకునేది పెట్టుబడిదారుడు, లాభం పేరుతో, కార్మికులు, వేతనాల పేరుతో, ప్రభుత్వం, పన్నుల రూపంలో ₹20 పోయిందనుకుందాం. తక్కిన 80లో కార్మికులు, పెట్టుబడిదారుడు చెరిసగం పంచుకున్నారనుకుందాం. అంటే కార్మికులకు ₹40, పెట్టుబడిదారుడికి రూ.40 వస్తాయి. ప్రభుత్వం వాటా రూ.20, కార్మికుల వాటా ₹40 పూర్తిగా ఖర్చు చేస్తారు. పెట్టుబడిదారుడి వాటాలో ₹30 మాత్రమే ఖర్చు చేస్తాడు. తక్కిన ₹10 అతను అదనపు పెట్టుబడిగా పెడతాడని ముందే అనుకున్నాం. కరోనా అనంతరం వినిమయం స్థాయి పూర్వస్థితికి చేరుకోగలిగిందని అనుకున్నా దాని వలన మార్కెట్లో ఇప్పుడున్న సరుకు అమ్ముడుపోవడానికి అది వీలు కలిగిస్తుంది. కాని ఈసారి పెట్టుబడిదారుడు వృద్ధిరేటు గతంలో మాదిరిగానే కొనసాగుతుందని అనుకోలేడు గనుక గతంలో పెట్టిన స్థాయిలో 2% పెట్టుబడి అదనంగా పెట్టడు. సగానికి తగ్గించి 1% అంటే 5 మాత్రమే పెట్టుబడి పెట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటాడు. అదనపు పెట్టుబడి సగానికి తగ్గడం వలన ఉత్పత్తి వృద్ధి సగానికి తగ్గిపోతుంది. అందువలన దానిని పెట్టుబడిదారుడు లాభంగాను, కార్మికులు వేతనాలుగాను పంచుకున్నప్పుడు వారివారి వాటాలుగా వచ్చేది కూడా సగానికి తగ్గిపోతుంది. ప్రభుత్వం పన్నులను ముందే వసూలు చేస్తుంది కనుక దాని వాటా తగ్గదనుకుందాం. అప్పుడు వినిమయం చేయడానికి ప్రభుత్వ ఖర్చు 20, కార్మికుల వాటా 20, గతంలో వచ్చిన దానిలో సగం, పెట్టుబడిదారుడి వాటా నుండి ఖర్చు చేసేది 15, మొత్తం 55 మాత్రమే అవుతుంది. అదనపు పెట్టుబడి 5. ఎప్పుడైతే వినిమయం తగ్గుతుందో అప్పుడు సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థకి వెలుపలి నుంచి కరోనా వంటి షాక్ గనుక తగిలితే కోలుకుని ఉత్పత్తి మామూలు స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. ఇక కరోనాకు ముందే మాంద్యంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితిలో కోలుకోవడం ఇంకా దీర్ఘకాలం పడుతుంది. గతంలో 1930 దశకంలో మహామాంద్యం వచ్చినప్పుడు అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి రూజ్వెల్ట్ ప్రకటించిన న్యూ డీల్ ఫలితంగా ప్రభుత్వం ఖర్చు పెంచింది. దాంతో సరుకుల వినిమయం అయితే పెరిగింది కాని అదే మోతాదులో పెట్టుబడులు, అదనపు ఉత్పత్తి పెరగలేదు. సరిగ్గా ఆ సమయానికి వచ్చిపడిన రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. అందుచేత ఆయుధ పరిశ్రమలలో పెట్టుబడులు పెరిగాయి. దాంతో పెట్టుబడిదారీ వ్యవస్థకు సంక్షోభం నుండి ఊరట లభించింది. ఆ న్యూ డీల్ ద్వారా ప్రభుత్వం చేసిన ఖర్చు బాగా పెరిగింది. అందువలన వస్తువుల వినిమయం పెరిగింది. కాని ఇప్పటి పరిస్థితుల్లో ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వాలను ఖర్చు పెంచుకోడానికి అనుమతించదు. అందుచేత ఈ మారు సంక్షోభ దశలో 1930 దశకంతో పోల్చి చూసినప్పుడు వినిమయం తిరిగి పుంజుకోవడానికి కూడా ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. మొత్తం మీద పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా కాలం పాటు ఈ సంక్షోభంలో కూరుకుపోయి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనగా IMF ఆదేశాలకు పూర్తిగా తలొగ్గి చెప్పినట్టల్లా చేసే ప్రభుత్వం ఉన్న భారతదేశంలో కోలుకోడానికి మరికాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొనుగోలు శక్తి పెంచే దిశగా ఒక్క చర్యనూ ప్రభుత్వం తీసుకోవడం లేదు. అసలు ఈ సంక్షోభానికి మూల కారణం కొనుగోలు శక్తి తగినంత లేకపోవడమే అన్న విషయానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రమూ అర్థం అయినట్టులేదు. అందువలన మన ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని మరింత కుంగదీస్తున్నాయి. దాని వలన సంక్షోభం మరింత తీవ్రం అవుతుంటుంది. సంక్షోభం తీవ్రం అవుతున్న కొద్దీ ప్రభుత్వం మరింత నియంతృత్వంగా వ్యవహరిస్తూ, కార్మిక వర్గాన్ని అణచివేస్తూ, వారిని చీల్చడానికి తన మతోన్మాద అజెండాను మరింత ఉధృతం చేస్తూ పోతుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.